దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన బీజేపీ, జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది. భౌగోళిక, సామాజిక పరిస్థితుల పరంగా చూస్తే ఉత్తర కర్ణాటకకు భిన్నమైన దక్షిణ కర్ణాటకకు ప్రాంతం. ఇక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలు భిన్నంగానే ఉంటాయి. ఆ కారణంగా పార్టీలు ఈ ప్రాంతానికి ప్రత్యేక వ్యూహాన్ని రచించి వాటిని ఆచరణలో పెడుతుంటాయి. పదకొండు చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. ఇందులో 8 మంది సిట్టింగ్లకు పక్కన పెట్టింది. ఉడుపి, చిక్కమంగళూరు సిట్టింగ్ ఎంపీ శోభా కందర్లజ్జను బెంగళూరు నుంచి ఉత్తరకు మార్చింది. ఇక మొత్తం 10 చోట్ల కొత్త వారు పోటీ చేస్తున్నారు. ఇక 4 సిట్టింగ్లు మరోసారి బరిలోకి దిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రధాన బలం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యారంటీలను అమలు చేసిన ఆ పార్టీకి ప్రధాని మోదీ ప్రభావం ఎప్పటిలాగే గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న కరువు పరిస్థితులు బీజేపీకి అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. కరువు పరిహారం కోసం రాష్ట్ర సర్కారు ఎన్నిసార్లు కేంద్రాన్ని సంప్రదించినా ఇంతవరకు సాయం చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం నిధులు, జీఎస్టీ పరిహారం చెల్లించలేదని అంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నివేదికలు ఇవ్వలేదని, రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన ఆర్థిక సంఘం తుది నివేదికలో లేదని కేంద్ర సర్కారు వాదిస్తోంది. ఈ అంశాలే ప్రచారంలో కీలకంగా మారాయి. కోలారు కాంగ్రెస్కు గట్టి పట్టున్న ప్రాంతమే అయినా 2019లో బీజేపీ గెలిచింది. ఇక్కడి నుంచి గతంలో 6 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ యునియప్ప గత ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి టికెట్ తన అల్లుడికి ఇప్పించుకోవాలని ఆయన చివరి వరకు పోరాడిన పార్టీలో విభేదాల కారణంగా బయటి వ్యక్తికి దక్కింది. బెంగళూరుకు చెందిన కేవి గౌతమ్కు టికెట్ రాగా ఆయనకు మునియప్ప వర్గం మద్దతు కరువైంది. జేడీఎస్ నుంచి అంతగా పేరు లేని మల్లేశం బాబుకు టికెట్ దక్కింది. సిట్టింగ్ ఎంపీ మునిస్వామితో పాటు బీజేపీ నేతల మద్దతుపై ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బరిలో ఉండడంతో ఇక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. మండ్యలో 2004 వరకు కాంగ్రెస్ అప్రతిహాతంగా విజయం సాధిస్తూ వచ్చింది. 2009 నుంచి జేడీఎస్కు ఇది కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ రాజకీయ అరంగేట్రం చేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓడిపోయారు. బీజేపీతో పొత్తులో భాగంగా ఈసారి కుమారస్వామి నేరుగా బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బిలియనీర్ వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు. దాదాపు 8 లక్షలకు పైగా ఓట్లున్న ఈ స్థానంలో గెలుపు ఎన్డీఏ నేతలకు ఎంతో కీలకం. మైసూరు మహారాజుల వంశస్థుడు, సాధారణ కార్యకర్త మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. మైసూరు యువరాజు యదువీర్ ఒడేయార్ స్వయంగా బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్దిరామయ్య సొంత జిల్లా కావడంతో ఈ స్థానంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జేడీఎస్ అధినేత హెచ్డి దేవేగౌడ రాజకీయ పుట్టినిల్లుగా పరిగణించి హాసనాలో పోటీ రసవత్తరంగా మారింది. ఇదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన దేవేగౌడ 2019లో మనవడి కోసం త్యాగం చేశారు. ఈసారి ప్రజ్వల్ దేవన్న పోటీ చేస్తున్నారు. దేవేగౌడతో గతంలో పోటీ పడిన పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పాటిల్ తలపడుతున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ ఉద్దండుల వారసులు ఈసారి పోటీ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
బులెటిన్లో మరిన్ని